సాయి భక్తులందరికీ ఓం సాయిరామ్. శ్రీ సాయి సచ్చరిత్ర లీలలలో ఒకటైన టెంబేస్వామి టెంకాయ కథ ఏంటో తెలుసుకుందాం. ఒకానొకప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి అంటే టెంబేస్వాముల వారు రాజమండ్రిలో బస చేసి ఉండగా నాదెడు క్లీడరగు పుండరీకరరావు ఆయన దర్శనార్థమై వెళ్ళెను. పుండరీకరరావు తాను షిరిడీ వెళ్ళునున్నట్లుగా చెప్పగా టెంబేస్వామి ఒక కొబ్బరికాయను అతనికి ఇచ్చి, దీనిని నా సోదరుడగు సాయిబాబాకు సమర్పింపుము అని చెప్పిరి. పుండరీకరరావు మిత్రులతో కలిసి షిరిడీ బయలుదేరినాడు. ఒక ఉదయమునకు మన్మాడు చేరుసరికి దాహముగా నుండుటచే పరగడుపుననే నీళ్లు త్రాగకూడదు కదా అని కారపు అటుకులు ఉపహారము చేసిరి. అవి మిక్కిలి కారముగా ఉండుటచే కొబ్బరికాయను కొట్టి ఆ కొబ్బరి కోరును అటుకులతో కలిపి రుచివంతముగా చేసుకొనిరి. కానీ దురదృష్టము కొలది ఆ కొట్టిన టెంకాయి టెంబేస్వామి బాబాకు సమర్పించినది. ఆ సంగతి గుర్తునకు వచ్చి పుండరీకరరావు గడగడలాడిపోయినాడు. ఏమి దారిరా దేవుడా అనుకొనుచునే బాబా వద్దకు పోగా బాబా చిరునవ్వు నవ్వుచూ నా సోదరుడిచ్చిన టెంకాయను ఇమ్మని అడిగినారు. పుండరీకరరావు నీళ్లు నమిలినాడు. దాని బదులు వేరే 100 కాయలిచ్చెదనెనాడు. కుదరదు, 1000 టెంకాయలైనను టెంబేస్వామి ఇచ్చిన దానితో సరితూగవు, నాకదియే కావలెనని సాయిబాబా మంకుపట్టు పట్టినారు. పుండరీకరరావునకు కళ్ళ నీళ్ల పర్యంతమైనవి. భక్తుల కంటతడిని భగవంతుడు చూడలేడు కదా. వెంటనే బాబా అతనిని ఓదార్చుచు, అమాయకుడా, దేనికినీ నీవు కర్తవు కాదు, భగవత్ సంకల్పముచే నీకీయబడినది, దైవ సంకల్పము వల్లనే నీచే దారిలో పగలగొట్టబడినది. మరో కాయను ఇచ్చి ఆ కాయే ఇదియే అని అబద్ధమాడెదవో నిజము చెప్పెదవో చూద్దామని ఒత్తిడి చేసినానే కాని నిజమునకు అది అంతయు దైవేచ్ఛ. నీవు నిజం చెప్పకున్నను అబద్ధం ఆడనందులకు సంతోషము, నిశ్చింతగా ఉండు అని అభయమిచ్చినారు. భక్తుల వద్ద పసిపిల్లల వలె మారాము చేయుటకును, భక్తులను తల్లి వలె గారాబము చేయుటకును తనకు తానే సాటి అయిన సాయిబాబా మనలను సర్వదా సంరక్షించునుగాక. మనం భక్తి విశ్వాసములు కలిగి ఉండి భయభక్తులతో శ్రద్ధతో ఉంటే ఖచ్చితంగా ఆ బాబావారు మనందరినీ రక్షిస్తారు. మనందరి మీద ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఓం సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఆ సాయినాథుడి సచ్చరిత్ర లీలలను ముందు వీడియోస్ కనుక ఎవరైనా చూడనట్లయితే అవి కూడా చూసి విని ఆ బాబావారి కృపకు పాత్రులవ్వాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.